ఏదో ఒక రోజు ఆ యొక్క భార్య కావచ్చు, ఆ యొక్క భర్త కావచ్చు, లేదా బిడ్డలలో లేదా తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ఆ యొక్క మరణాన్ని రుచి చూసే సమయం వస్తుంది. కానీ అందరం ఒకసారే ఆ యొక్క మరణాన్ని రుచి చూస్తారా అంటే అది చెప్పలేము. కానీ ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు మరణాన్ని రుచి చూడవలసిన అవసరత ఉంది. అయితే మరణాన్ని రుచి చూసిన వారు వారి యొక్క అనుభవాలను అనగా మరణం పొందేటప్పుడు వారి యొక్క అనుభవాలను వేరొకరితోటి పంచుకోవడానికి అవకాశం లేదు. కానీ మరణించేటప్పుడు ఎవరైతే మరణిస్తూ ఉన్నారో ఆ మరణించే వ్యక్తిని కళ్ళారా చూసేవాళ్ళు అనగా వారికి వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇక ఎన్నటికీ తాను తిరిగి రాడు, ఇక ఎన్నటికీ తను మనతో మాట్లాడడు, ఇక ఎన్నటికీ